మాది శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామం అండి. ఈరోజు ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే, ఈరోజు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని కేంద్ర క్యాబినెట్లో ఒక మంత్రి పదవి ఇచ్చినందుకు మేము చాలా గర్విస్తున్నామండి. ఎందుకంటే అంత చిన్న వయసులోనే ఆ అబ్బాయి ఇంగ్లీష్ టు హిందీ అనర్గళంగా మాట్లాడేందుకు ముందు మనం చూసాం. పార్లమెంట్లో ఎలా సమస్యలపై లేవనెత్తారో, ఎలా అందరినీ ఫిదా చేశారో మనం చూసాము. ఈరోజు 3,20,000 మెజార్టీతో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా ఆయన సైకిల్ గుర్తుపై గెలిచి ఈరోజు మోడీ గారు క్యాబినెట్లో ఆయన ఒక మంత్రి పదవి ఛాన్స్ దక్కించుకోవడం అనేది మా గ్రామానికే కాదు, మా చుట్టుపక్కల గ్రామాలకి, మా జిల్లా వాసులకి చాలా ఆనందంగా ఉందండి. ఆయనకి మంచి ఉన్నతమైన శిఖరాలు అధోరించాలని మేము కోరుకుంటున్నామండి. సో పరిపాలన చేసి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని పార్లమెంట్లో లేవనెత్తి వాళ్ళ యొక్క సమస్యలకి పరిష్కార మార్గాలు చూపిస్తారని మేము ఎంతో ఆశాభావంతో ఉన్నామండి. ఈరోజు రాష్ట్రంలో అణగారిన వర్గాలు చాలామంది ఉన్నారండి. పేద కుటుంబాలు ఉన్నారు. కనీసం ఇల్లు కూడా కొంతమందికి లేవండి. అలాంటి వాళ్ళకి కూడా ఇల్లు, సాగునీటి సౌకర్యము, అలాగే వ్యవసాయ రంగానికి సరిపడే వసతులు, అలాగే పిల్లలకు పౌష్టిక ఫుడ్డు, అలాగే స్కూళ్ళకి మంచి విద్యను అందించి, అలాగే మంచి మంచి కార్యక్రమాలు చేపడతారని అబ్బాయి బాబాయ్ మీద మేము ఎన్నో హోపులు పెట్టుకొని ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు అయితేనేమి, ఈరోజు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు అయితేనేమి, ఇద్దరు కూడా మంచి మెజార్టీలతో మా శ్రీకాకుళం నుంచి గెలుపొందారండి. సో ఇలాంటివి వాళ్ళకి మంచి పదవులు ఇచ్చి కేంద్ర క్యాబినెట్ కానీ, లేదంటే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమాణం చేయబోతున్న నారా చంద్రబాబు గారికి కానీ మేము ఒకటే కోరికండి, మంచి ఉన్నతమైన శాఖని మా అచ్చెన్నాయుడు గారికి ఇస్తే ఇంకా పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తారని మేము అనుకుంటున్నామండి. ఆయనే కాదు, ఆయన కుమారులు కూడా, ఆయన సతీమణి కూడా ఎండనక వారనక ప్రజల మధ్యన తిరుగుతూ ప్రజా సమస్యలపై పోరాడుతూ ఈరోజు భారీ మెజార్టీ ఎక్కడ నియోజకవర్గంలో తెచ్చారంటే, హోరాహోరీ ఉన్నటువంటి సందర్భంలో కూడా ఏకదాటిగా వన్ సైడ్ వారు అనేది తెచ్చుకున్నాడు అంటే చాలా ఆశ విషయం కాదండి, చాలా గర్వించదగ్గ విషయం. సో ఇలాంటి మంచి మెజార్టీతో మళ్ళీ గెలిచి మళ్ళీ 10 కాలాల పాటు మళ్ళీ చంద్రబాబు అధికారంలో ఉండి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రులుగా ఉంటారని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. అంతేకాదండి, ప్రభుత్వానికి నా విన్నపం అంటే మా ట్రాన్స్ఫర్ సార్ మాకు ఇల్లు లేవండి. దయచేసి మమ్మల్ని మీరు గుర్తుపెట్టుకొని మీ ఎంపీల నిధులతో కానీ, ఎమ్మెల్యే కోటాలో కానీ మాకు ఎక్కడో ఒక ఇల్లులు కట్టించి, మాకు కమ్యూనిటీ హాల్ కట్టించి మాకు ఇస్తారని కోరుకుంటున్నామండి. వెనకాల శ్రీకాకుళం జిల్లా మొత్తం ప్రజలందరూ కృషి ఉంది. నిమ్మాడ గర్వకారకం అయిన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఈవేళ కేంద్ర మంత్రివర్యులు అవడం వెనుక నిమ్మాడ ప్రజలందరూ కృషి ఉంది, జిల్లా ప్రజలు కృషి ఉంది. రాష్ట్రంలో మమ్మల్ని కింజరాపు కుటుంబాన్ని ఈ స్థాయిలో ఉంచిన చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులైన కింజరాపు అచ్చెన్నాయుడు గారికి ధన్యవాదాలు. ఇలాగే మన కింజరాపు ఎర్రంనాయుడు గారు ఆశీస్సులతో, అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు ఈ జిల్లా పేరుని ఏ స్థాయిలో ఉంచుతారో అందరికీ తెలుసు. అందుకు ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన జరిగిందో అందరికీ తెలుసు. ఈ చెప్పడానికి అసలు మాటలో రానిది. ఆయన కోసం చెప్పాలంటే ఆయన అంచెలంచెలుగా రామ్మోహన్ నాయుడు గారి కోసం చెప్పలేని ఆనందం. ఎందుకంటే ఆయన కోసం, ఆయనకంటే చిన్నవాడినైనా నేను మాట్లాడడానికి అర్హత లేనున్నాను. కాకపోతే ఆయన తీరు కానీ, ఆయన ఇది కానీ చెప్పలేని ఇది, ఆయన స్థాయి, ఆయన ఉన్న ఇది మాటల్లో వర్ణించలేనిది. ఎర్రనాయుడు గారు లేని లోటు కంటే అతీతంగా ఆయన పూర్తి చేశారు. అంతకంటే పట్టలేని ఆనందం. మా రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మినిస్టర్ అవడం వల్ల చాలా మందికి చాలా సంతోషంగా, ఆనందకరంగా ఉన్నది. అది మరియు నేను ఒక ఫోర్స్ పర్సన్, నాకు మరీ చాలా గర్వకారణంగా ఉంది. ఆల్ ఇండియాలో అందరితో చెప్పుకునే విధంగా చాలా సంతోషకరంగా ఉన్నాను. ఏదైనా ఫోర్స్ పర్సన్ కూడా చాలా విధాలుగా చేస్తారని, సహాయకారం చేస్తారని నేను కోరుకుంటున్నాను. అంతకుముందు కూడా చాలా పాయింట్లు లేపారు పార్లమెంట్లో. ఇంకా ఎన్నైనా విషయాలు కూడా ముందుకి మంచి మంచి విషయాలు చేస్తారని నేను చాలా గర్విస్తున్నాను. ఇదే ఊర్లో ఉండడం వల్ల కూడా నాకు కూడా చాలా గర్వంగా ఉన్నది. For more videos like this, subscribe Big TV channel.